మన మిత్రులందరికీ స్వాగతం. సో ఈ యొక్క పర్టికులర్ వీడియో ఏంటంటే మనం ఏ స్టాక్స్ అనేది డిస్కస్ చేసుకున్నాం అండ్ ఓవరాల్గా లాసెస్ ప్రాఫిట్ అనేది ఎంత ఉందనేది ఇక్కడ చూస్తున్నాం ఫ్రెండ్స్. సో ముఖ్యంగా టాప్ లూజర్ నుంచి వద్దాం. దాంట్లో చూస్తే ఈ యొక్క టైమ్స్ గ్యారంటీ అనేది మాత్రం గ్యారంటీగా లాస్ అనేది ఇచ్చింది. దగ్గర దగ్గర 10% దాకా నెగిటివ్గా కనిపిస్తుంది. దాని తర్వాత యాప్టెక్ మనకి 8% లాస్ కనిపిస్తుంది. దాని తర్వాత ఫ్యూచర్ మార్కెట్ నెట్వర్క్స్ యాక్చువల్గా ఇది పెన్నీ స్టాక్స్ అనమాట. పెన్నీ స్టాక్ ఇది. దీంట్లో చాలా ఉన్నాయి పెన్నీ స్టాక్స్ అండ్ దాంట్లో వచ్చేసరికి 5.2% నెగిటివ్గా ఉంది. మనం చూసుకున్నట్టయితే ఓరియంట్ గ్రీన్ పవర్ ఈ యొక్క పర్టికులర్ స్టాక్ కూడా ఏంటంటే కైండ్ ఆఫ్ పెన్నీ స్టాక్. పెన్నీ స్టాక్ అంటే జనరల్గా ఏంటంటే 10 రూపాయల లోపు ఉన్న వాటిని పెన్నీ స్టాక్స్ అంటాం. సో ఎనీహౌ ఇది పెన్నీ స్టాక్ కాదు కానీ బట్ ఓవరాల్గా స్మాల్ స్టాక్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దాని తర్వాత యునైటెడ్ స్పిరిట్స్ మెక్డొనాల్డ్ ఉంది కదా, మనకి ఎలక్షన్లు వస్తున్నాయి అండ్ టెక్నికల్గా ఏంటంటే మంచి చార్ట్ బ్రేక్అవుట్ అయితే అయింది. చూద్దాం. ప్రస్తుతం అయితే 1.97% అనేది పాజిటివ్గా ఉంది అండ్ గెయిల్ అయితే మంచి వీక్లీ బ్రేక్అవుట్. ఒకనొక టైంలో మనం గెయిల్ గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. దీంట్లో ఏంటంటే ఫ్రెండ్స్ నాకు -7% దాకా నెగిటివ్ ఉంది. మంచి బ్రేక్అవుట్ అది యాక్చువల్గా, బట్ రిట్రేస్మెంట్ డీప్గా జరిగింది. ప్రస్తుతం అయితే 4.75% 79% పాజిటివ్గా కనిపిస్తుంది. అండ్ దాని తర్వాత ఓరియంట్ గ్రీన్ పవర్ కో లిమిటెడ్, ఇది ఐ థింక్ పవర్ సెక్టర్ అనుకుంటా. ఇది అయితే పెన్నీ స్టాక్ అనమాట. ₹2.75 బై చేయడం జరిగింది. ప్రస్తుతం ₹2.85 అంటే ఓవరాల్గా మనకి $3.64% అనేది పర్సంటేజ్ వైజ్గా చూసుకోవాలి ఎప్పుడు కూడాను. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అయితే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎలకేషన్ యూనిఫామ్గా లేదు అండ్ మ్యాంగ్లూర్ రిఫైనరీ పెట్రోలియం ఇది వచ్చేసరికి మనం తీసుకున్న ప్రైస్ 89 దాకా ఉంది. అప్రాక్సిమేట్గా 95 దాకా నడుస్తూ ఉంది. దీంట్లో మనకి 6.42% రిటర్న్ అనేది రావడం జరిగింది. ముఖందు మనకి 15%. ఈ షేర్ అయితే షేర్ చేశాను, మ్యాంగ్లూర్ కానీ ముఖంద్ కానీ నా గెయిలు అండ్ ఆఫ్ కోర్స్ ఈ యొక్క యునైటెడ్ స్పిరిట్ అయితే చార్ట్ షేర్ చేసినట్టున్నాను. దాని తర్వాత ఐఎక్స్ కూడా చెప్పాను నేను, ఐఎక్స్లో ఇన్వెస్ట్ చేయండి, లోవర్ బాటమ్ అనేది క్రియేట్ చేస్తుందని చెప్పేసి. ఇక్కడ ఐఎక్స్లో మనకి ఆల్రెడీ 16%, నేనైతే హై చూశాను. ప్రస్తుతం అయితే 15.2% దాకా పాజిటివ్ అనేది కనిపిస్తుంది. ఇక ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ అనేది మనం చూసుకున్నట్టయితే 69 అంటే దగ్గర దగ్గర 70 దగ్గర బై చేస్తే 82 దగ్గర నడుస్తుంది. ₹12 అనమాట. పర్సంటేజ్గా మనం చూసుకున్నట్టయితే 18.33%. రియల్ ఎస్టేట్లో కొద్దిగా సెక్టర్స్ ఇంకా చాలా మంచి స్టాక్స్ ఉన్నాయి కానీ బట్ అన్నిట్లో అయితే మనం ఇన్వెస్ట్ చేయలేం కదా. ఓకే, ఎనీహౌ ఇక్కడ డెమోలో మనం చూసుకున్నట్టయితే ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ అనేది ప్రస్తుతం అయితే 18% దాకా పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. అండ్ ఇక ఆర్పిఎస్జి వెంచర్స్ ఇది ఇంతకుముందు ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. యాక్చువల్ నేను ఏంటంటే 20%లో ఎగ్జిట్ అవుతానని చెప్పాను, అవ్వలేదు. అప్పుడు మనకి 18% అనుకుంటా, ఐఎమ్ నాట్ షూర్. ఆ యొక్క రిటర్న్ అనేది దగ్గర దగ్గర ₹95 దాకా ప్రాఫిట్ ఉంది ఆ టైంలో, వీడియో చేసే టైంలో. బట్ స్టిల్ చూద్దాం, ఎందుకంటే మన స్టాప్ లాస్ అనేది ట్రిగర్ అవ్వలేదు. విన్నర్స్ని మనం రన్ అవ్వనిద్దాము, ఓకేనా. విన్నర్ కదా ఇది, రన్ అవ్వనిద్దాము. మనకి అయితే లాస్లో ఏదన్నా ఉంటే దాన్ని తీసేసే ప్రయత్నం చేద్దాం. దాని తరువాత మనకి భాగ్యనగర్ ఇండియా ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అయితే చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది మన గ్రూప్లో షేర్ చేసుకున్నాం, డిస్కస్ చేసుకున్నాం అండ్ 63 దగ్గర బై చేసాం. ఇది 91 దగ్గర నడుస్తూ ఉంది ప్రస్తుతం అయితే కరెంట్ మార్కెట్ ప్రైస్. అండ్ ఓవరాల్ పర్సంటేజ్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. హైయెస్ట్ పర్సంటేజ్ 43.53% రిటర్న్ అనేది ఇవ్వడం జరిగింది. మనకి ఓవరాల్గా చూసుకున్నట్లయితే లాసెస్లు అంటే మార్కెట్ ఇప్పుడు మొమెంటంలో ఉంది కాబట్టి మనకి లాసెస్ చాలా తగ్గినాయి. మంచి స్ట్రాంగ్ మొమెంటం అనేది నడుస్తుంది. ఎస్పెషల్లీ స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ కంపెనీస్ అయితే మంచి ర్యాలీ అనేది కనబరుస్తున్నాయి అనమాట. ఓకే, ఎనీహౌ ఇక్కడ లాసెస్ వర్సెస్ గెయినర్స్ కానీ మనకి పాజిటివ్గానే ఉంది. అండ్ ఈ యొక్క పర్సంటేజ్ కూడా ఏది కూడా 10%ని మించలేదు ఇంకా. ఓకే, ప్రాబబ్లీ ఈ యొక్క టైమ్స్ ఇది 10% దాటింది. మనం దీంట్లో పెట్టుకున్నాం పర్సంటేజ్ లాసెస్ కోసం. అండ్ యాప్టెక్ అయితే కొద్దిగా 10%కి దగ్గరగా ఉంది. అండ్ మనకి గెయినర్స్లో వచ్చేసరికి అబౌవ్ 10%, 1 2 3 4 5 స్టాక్స్ అనేది కనిపిస్తున్నాయి. ఏది అబౌవ్ 10%. దీంట్లో మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో ఆ స్టాక్స్ అన్ని హోల్డ్ చేశాను. నేను ఏ స్టాక్ కూడా ఎగ్జిట్ అవ్వలేదు. ఒకవేళ ఎగ్జిట్ అయ్యాను అనుకోండి, ఇమీడియట్గా ఏంటంటే నేను ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది వయా టెలిగ్రామ్ కానీ మన యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ. ఇకపోతే మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఇది అండ్ కరెంట్ వాల్యూ ఇది. ఓవరాల్గా పర్సంటేజ్ మనం చూస్తే 7.33%, రఫ్గా ఏంటంటే 7% అనుకుందాం. సో ఓవరాల్గా పోర్ట్ఫోలియోలో 7% పాజిటివ్గా అయితే కనిపిస్తూ ఉంది. ఓకే, ఇవి మన దగ్గర ఉన్న స్టాక్స్ ప్రస్తుతానికి. సో ఈ యొక్క స్టాక్స్ అయితే వెరీ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. నేను
ఆ రోజు ఆర్పిఎస్జి వెంచర్స్ యాక్చువల్లీ ఎగ్జిట్ అవుదాం అనుకున్నా, తర్వాత అనిపించింది మనం లూజర్స్ని కట్ చేయాలి కానీ విన్నర్ని ఎందుకు కట్ చేయాలి, అప్పుడు 16 to 17% ఉంది సో అని చెప్పేసి అనుకున్నాను. అండ్ దీంట్లో కూడా ఒక స్టాప్ లాస్ ఇంకా ఫర్దర్గా ఆ 16% నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 10%కి వచ్చేసింది అనుకోండి, స్టిల్ ప్రాఫిట్లో ఉంటాం. దెన్ ఏంటంటే ఆ టైంలో ట్రైల్ చేసుకోవటం అనేది ప్లాన్ చేసుకుందాం అని చెప్పేసి ఒక ప్లాన్ ప్రకారం దీన్ని హోల్డ్ చేయడం అనేది జరుగుతుంది. ఒక స్పైక్ అయితే రావాలి, చూద్దాం. ప్రస్తుతం అయితే మార్కెట్ మంచి బుల్లిష్ మూవ్తో వెళుతూ ఉంది అండ్ చక్కగా అన్ని కూడా పర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. సో ఈ యొక్క అప్డేట్ అనేది మీకు ఇస్తే మేబీ మీకు కూడా కొంత హెల్ప్ అవుతుందని చెప్పేసి ఈ యొక్క అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే మనకి ఓవరాల్గా 7.4% ఓవరాల్గా రిటర్న్ అనేది రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఓకే, దీంట్లో ఎటువంటి అప్డేట్స్ ఉన్నా సరే నేను టెలిగ్రామ్లో కానీ మన యూట్యూబ్లో కానీ అప్డేట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, స్టే ట్యూన్.